హలో బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా సింపుల్ మార్నింగ్ రొటీన్ని మీ అందరితో షేర్ చేయబోతున్నాను. ఇది చాలా ఫ్యాన్సీ రొటీన్ అని కాదు, అలా అని చెప్పేసి పర్ఫెక్ట్ రొటీన్ అని కూడా నేను చెప్పలేను. కానీ పీస్ఫుల్గా, స్ట్రెస్ ఫ్రీగా రోజు ఎలా స్టార్ట్ చేస్తే మన డే మొత్తం ఆటోమేటిక్గా మంచిగా ఉంటుందో అదే నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అండ్ నేను రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ థింగ్ వాటర్ తాగడం. ఇది నేను ఎప్పటికీ స్కిప్ చేయను. కొన్ని రోజులు ప్లెయిన్ వామ్ వాటర్, మరి కొన్ని రోజులు హనీ ప్లస్ లెమన్ ఇలా. మరి ఈరోజు ఏంటంటే జీరా వాటర్ తాగాలనిపించింది. ఎందుకు అంటే నా మూడ్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటానన్నమాట. రొటీన్ అంటే స్ట్రిక్ట్ రూల్స్ కాదు కదా, మన బాడీకి ఏది కావాలో అది ఇవ్వడం. సో మార్నింగ్ టైంలో మన మైండ్ని చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆ టైంలో మనం మన బాడీకి గుడ్ ఎనర్జీ ఇస్తే డే అంతా ఆటోమేటిక్గా పాజిటివ్గా ఉంటుంది. అండ్ వాటర్ తాగిన తర్వాత కొంచెం సేపు టీవీ ఆన్ చేసి నాకు నచ్చిన సాంగ్ని ప్లే చేస్తాను. అండ్ లౌడ్ మ్యూజిక్ కాదు, స్లో పీస్ఫుల్ సాంగ్స్ అన్నమాట. ఈ టైంలో మొబైల్ స్క్రోలింగ్ లేదు, నెగిటివ్ న్యూస్ లేదు, జస్ట్ మీ అండ్ మై మైండ్, అంతే. ఇప్పుడు నిజం చెప్పాలంటే అందరికీ ఇలా టైం అనేది దొరకదు. కొంతమందికి పిల్లల స్కూల్ రష్, హస్బెండ్ ఆఫీస్, లంచ్ బాక్సెస్ ఇలా గజిబిజిగా ఉంటుంది. బట్ అలాంటి వాళ్ళకి నేను ఒక్కటే చెప్తాను, గిల్ట్ ఫీల్ అవ్వకండి. మార్నింగ్ టైంలో టైం లేకపోతే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాక మినిమం 5 to 10 minutes మీకోసం టైం అనేది తీసుకోండి. మనం స్ట్రాంగ్గా ఉంటేనే మన ఫ్యామిలీ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ వాటర్ తాగిన తర్వాత నేను అరౌండ్ 10 to 15 minutes అనేది సింపుల్గా యోగా చేస్తాను. ఎర్లియర్ నేను యోగా అయితే చేసేదాన్ని కాదనమాట. బట్ మా హస్బెండ్ అయితే ఇంట్లో రోజు యోగా అనేది చేస్తూ ఉంటారు. తనని చూసి నేను కూడా ఇన్స్పైర్ అయ్యి యోగా అనేది స్టార్ట్ చేశాను. హెవీ వర్కౌట్స్ కాదు, జస్ట్ స్ట్రెచింగ్స్ మాత్రమే. అండ్ ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో మన మజిల్స్ అనేవి టైట్ అయిపోతాయి కాబట్టి సో కొన్ని కొన్ని లిటిల్ మూమెంట్స్ అనేవి మనం పాసిబుల్ అయితే మన డైలీ రొటీన్లో యాడ్ చేసుకోవాలి. అండ్ యోగా అయిపోయాక స్నానం కూడా కంప్లీట్ చేసుకుంటాను. అండ్ మార్నింగ్ టైంలోనే నేను బెడ్ సర్దడం అంటే హానెస్ట్లీ నో అనే చెప్తాను. ఎందుకంటే మార్నింగ్ రష్లో అవి పాసిబుల్ కావు. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాక, హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయాకే ప్రశాంతంగా నేను నా వర్క్స్ అనేది కంప్లీట్ చేసుకుంటాను. ఇది నేను ఎర్లియర్‌గా నేనేం చేసేదాన్నంటే వర్క్ అంతా రోజులో మొత్తం ఒకేసారి చేసేసేదాన్ని. అలా చేయడం వల్ల నాకు ఆ రోజు మొత్తము స్ట్రెస్ ఉండేది. స్ట్రెస్ వల్ల కిడ్స్ హోంవర్క్, ఇంకా కిడ్స్ స్టడీస్, పేషెన్స్ ఇలా మూడ్ అన్నీ ఎఫెక్ట్ అయిపోతూ ఉండేవి. అందుకనే నేనేం చేసేదాన్నంటే హౌస్ వర్క్‌ని డివైడ్ చేసుకునేదాన్ని. ఎగ్జాంపుల్‌గా ఒకరోజు కిచెన్ డీప్ క్లీనింగ్ చేసుకోవడానికి, ఇంకొక రోజు టీవీ యూనిట్, ఇంకొక రోజు బాక్స్ ఆర్గనైజేషన్, బెడ్ ఇలా అన్ని ప్రాసెస్ వైజ్‌గా వర్క్‌ని డివైడ్ చేసుకుంటూ ఉండేదాన్ని. ఇక మేము ఉండేది వచ్చేసి స్టూడియో అపార్ట్మెంట్ కాబట్టి సపరేట్‌గా మాకు బెడ్ అనేది ఉండదు. అట్ ద సేమ్ ప్లేస్ ఆ ప్లేస్‌లోనే మేము కిడ్స్‌కి ఇంకా మాకు బెడ్ స్పేస్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అండ్ అలాగే ఇద్దరు పిల్లలతో స్టూడియోలో ఉండాలంటే అంత ఈజీ అయితే కాదు. బట్ ఇంపాసిబుల్ కూడా కాదు. ఎందుకంటే లిటిల్ ప్లానింగ్, లిటిల్ ఆర్గనైజింగ్ లైఫ్ అనేది ఈజీగా చేసుకోవచ్చు, మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ నేను ఫర్దర్‌గా రాబోయే వీడియోస్‌లో ఎలా నేను ఆర్గనైజ్ చేసుకున్నాను స్టూడియో అపార్ట్మెంట్ అనేది మీ అందరితో షేర్ చేస్తాను. అండ్ ఇక్కడ నేను పిల్లల బెడ్ కూడా క్లీన్ అయితే చేసేస్తాను. నార్మల్‌గా ఏంటంటే మోస్ట్‌లీ టైం ఉంటే నేను పిల్లలతోనే వాళ్ళ బెడ్ అనేది క్లీన్ చేపిస్తూ ఉంటాననమాట. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి నీట్‌నెస్ అనేది అలవాటవుతుంది. అలాగే వాళ్ళ థింగ్స్ ఏమన్నా ఉన్నా కూడా వాళ్ళు దాన్ని ఆర్గనైజ్‌గా పెట్టుకోవడానికైతే వాళ్ళు అలవాటు పడతారనమాట చిన్నప్పటి నుంచి. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయితే పిల్లల కోసం ప్రిపేర్ చేస్తున్నాను. నార్మల్‌గా ఒక్కొక్క రోజు ఎగ్ దోస, చీజ్, వెజిటబుల్ దోస, లేకపోతే ఉప్మా ఇలా ప్లాన్ చేసుకుంటూ ఉంటాను. బట్ ఈరోజు పిల్లలైతే ప్లెయిన్ దోస అయితే అడిగారనమాట. ఇక నాకు కూడా సేమ్ ప్లెయిన్ దోస తినాలనిపించింది. ఇక్కడ నేనైతే ఐరన్ కాస్ట్ ప్యాన్ అయితే యూజ్ చేస్తున్నాను. ఎర్లియర్ నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూజ్ చేసేదాన్ని. బట్ హెల్త్ రీజన్స్ వల్ల నాన్ స్టిక్ అవాయిడ్ చేస్తున్నాననమాట.
ఈ ఐరన్ కాస్ట్ ప్యాన్ వచ్చేసి నేను ఇండియా నుంచి అయితే తీసుకొచ్చాననమాట వచ్చేటప్పుడు. ట్రస్ట్ మీ, దోస అయితే చాలా సూపర్‌గా వస్తుంది. అలాగే క్రిస్పీగా కూడా వస్తుంది. అండ్ ముందు నేను నాన్ స్టిక్ ప్యాన్ అయితే యూజ్ చేస్తూ ఉండేదాన్ని. అదేమిటంటే ఇయర్‌లీ 2 టైమ్స్ అయితే నేను ప్యాన్ అయితే ఆహ్, చేంజ్ చేస్తూ ఉండేదాన్ననమాట. ఇవి కొన్ని కొన్ని రోజులకి ఆ నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేసిన తర్వాత దాని మీద కోటింగ్ అనేది స్లోగా రిమూవ్ అయిపోతూ ఉండేది. అందువల్ల నాకేంటంటే అంతగా నచ్చేది కాదనమాట. బట్ ఈ నాన్ స్టిక్ ఐరన్ కాస్ట్ ప్యాన్ అనేది యూజ్ చేసిన తర్వాత అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. అండ్ అట్ ద సేమ్ టైమ్ దీన్ని మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. జస్ట్ మనము కుకింగ్ అయిపోయిన తర్వాత దానికి ఆయిల్ అనేది అప్లై చేసేసి దాన్ని సపరేట్‌గా మనము పక్కన పెట్టేస్తే చాలు. అండ్ పిల్లలు ఇప్పుడు ఇంట్లోనే ఉన్నారు. ఇక్కడ మనకి దుబాయ్‌లో వింటర్ హాలిడేస్ అనేది స్టార్ట్ అయిపోయాయి కాబట్టి వీళ్ళకి నెక్స్ట్ మంత్ అంటే జనవరి 5 నుంచి స్కూల్స్ అనేవి ఓపెన్ అయిపోతాయి. ఇవొచ్చేసి గ్రాసరీస్ అండ్ వెజిటబుల్స్. ఇవి ముందు రోజు నైట్ అయితే మేము నెస్టోకెళ్ళామనమాట. నెస్టో సూపర్ మార్కెట్‌కెళ్ళాము. అక్కడైతే మనకి వెజిటబుల్స్ అండ్ గ్రాసరీస్ వచ్చేసి చాలా రీజనబుల్ ప్రైస్‌లో దట్ టూ గుడ్ క్వాలిటీలో అయితే మనకి దొరుకుతాయన్నమాట. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ షాపింగ్ కావాలంటే డెఫినెట్లీ ట్రై టు నెస్టో. అండ్ నెక్స్ట్ వీడియోలో వచ్చేసి నేను వీక్లీ గ్రాసరీ ఎక్స్‌పెన్సెస్ అండ్ 1 ఫ్యామిలీ కాస్ట్ ఎంత అవుతుంది అండ్ 1 మంత్ ఫ్యామిలీకి ఎక్స్‌పెన్సెస్ ఎంత అవుతాయి అనేది క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి రియల్ లైఫ్ దుబాయ్ రిలేటెడ్ ఫ్యామిలీ రొటీన్ ఎక్స్‌పెన్సివ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే ప్లీజ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే లైక్ దిస్ వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్, స్టే పాజిటివ్, స్టే హ్యాపీ. థాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. బై బై.